అందరికీ నమస్కారం. నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందు వచ్చి మాట్లాడి కూడా చాలా రోజులైంది. బట్ మేమందరం ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా ఈ సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే తో కొలాబరేట్ చేయడం ఎంత స్పెషలో, వంశీ లాంటి ఒక యంగ్ డైరెక్టర్తో ఇక్కడ కూర్చున్న టీం వీళ్ళందరితో పనిచేయడం ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసినప్పటి నుంచి నేను వంశీ వర్క్ని చాలా పెద్ద అడ్మైరర్. అండ్ అలాంటి ఒక నేను యంగే, కానీ ఇలాంటి ఇంకా యంగ్ టీంతో పనిచేయడం నాకు చాలా ఇంకా ఇష్టంగా, చాలా యూనో ఒక చిన్న పుష్ ఉంది నాకు వీళ్ళు చేయాలని. బట్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మా ఈ బరీ అనే సినిమా డెఫినెట్గా ప్రతి ప్రేక్షకులకి ఎక్సైట్ అవుతారు రేపొద్దున సినిమా చూసి. నిహారిక సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా డెఫినెట్గా మేము కథ విన్నప్పటి దగ్గర నుంచి అందరిని అలరిస్తుందన్న ఒక నమ్మకం మా అందరికి చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ బరీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా మామూలుగా నాకు కూడా కొంచెం మొహాటం, మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే అట్లా అని కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి మొన్న నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను నేను నిహారిక కలిసి, అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలామందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం.